హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ దేవుడు ఎవరికి ఎవరితో ముడివేస్తాడో పెళ్లి జరిగే వరకు ఎవరికీ తెలియదు. నా పేరు నవీన. నేను చాలా అల్లరి పిల్లని. నా చిన్నప్పటి నుంచి మా బంధువులందరూ బావని పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఏడిపించేవారు. నాకు మా బావ అంటే ఇష్టమున్నా కావాలనే చేసుకోను అని చెప్పేదాన్ని. మా బావతో నేనెప్పుడూ మాట్లాడేదాన్ని కాదు. తనతో మాట్లాడాలని ఉన్నా తనని చూస్తే భయంతో మాట్లాడలేకపోయేదాన్ని. నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు తనని వాళ్ళ అన్నయ్య పెళ్లిలో చూశాను. చాలా సరదాగా ఉండేవాడు. తన ఫ్రెండ్స్ అందరూ తన మీద ఎంతో అభిమానం చూపించేవారు. అది చూసి నాకు చాలా ముచ్చట వేసేది. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు నేను వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్ళాను. అక్కడ తనని మరోసారి కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ భయంతో ఈసారి కూడా మాట్లాడలేదు. మేము ఒకే ఊరిలో ఉన్నా కూడా ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదు. తర్వాత తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని నాకు తెలిసింది. నా ప్రేమను చెప్పడం ఆలస్యం అయినందుకే ఇలా జరిగిందని ఎంతో బాధపడ్డాను. ఆ బాధలో నా పరీక్షలు కూడా ఫెయిల్ అయ్యాను. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తనని మాత్రం నా మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజూ తను పేపర్ చదువుతూ కనిపించేవాడు. నేను తనని చూస్తూ ఉంటే తన మీద ప్రేమ పెరుగుతూ ఉండేది. నేను పై చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళాను. నా పుట్టినరోజు నాడు తన ఫోన్ నుంచి మొదటి మెసేజ్ వచ్చింది. పుట్టినరోజు శుభాకాంక్షలు మర్దల్ అని పెట్టాడు. ఆ మెసేజ్ చూడగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా మర్చిపోయాను. థాంక్ యూ బావా అని రిప్లై ఇచ్చాను. తను నువ్వు నన్ను బావా అని పిలవడం ఇదే మొదటిసారి కదా అని స్మైలీ సింబల్ పెట్టాడు. తర్వాత నాతో రోజూ మాట్లాడేవాడు. నేను తను ప్రేమించిన అమ్మాయి గురించి అడిగితే తను చెప్పే మాటల్లో తను ఆ అమ్మాయిని ఎంతలా ఇష్టపడుతున్నాడో అర్థమైంది. కొన్ని రోజులకు మా ఇంట్లో ఒక సమస్య వస్తే తను మాకు అండగా నిలబడ్డాడు. మాకు సాయం చేశాడు. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు బావని పెళ్లి చేసుకుంటావా? బావ నిన్ను చేసుకుంటా అంటున్నాడు అని అడిగారు. నా మీద జాలితో నన్ను చేసుకోవాలనుకుంటున్నాడని నాకు చాలా కోపమొచ్చింది. నేను చేసుకోను అని చెప్పాను. తర్వాత వాళ్ళ అక్క నా దగ్గరికి వచ్చి బావ ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని మా బావని చేసుకోమని అడిగింది. అది తెలిసి నేను మా బావ దగ్గరికి వెళ్లి తనని ఓదార్చాను. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్నాం. తర్వాత మా బావ కూడా నన్ను ఇష్టపడడం మొదలుపెట్టాడు. నా ప్రేమ నిజం కాబట్టే మా బావని పెళ్లి చేసుకోగలిగాను అనిపిస్తోంది. ఇట్లు నవీన.